తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగా పిలుస్తారు. 18th సెంచరీకి చెందిన తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఈమె తిరుమల టెంపుల్కి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దట్టమైన అడవులలో తుంబూరు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడిపినట్టు తెలుస్తుంది. తిరుమల ఉత్తరమాడ వీధిలో ఉన్న ఒక వనంలో వెంగమాంబ బృందావనం సజీవ సమాధి ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈమె జీవితకాలం వెంకటేశ్వరుని స్తుతిస్తూ 1817లో సజీవ సమాధి చెందింది. ఈ విషయం 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తయారు చేసిన కైంకర్య పట్టి వలన తెలుస్తుంది. ఉత్తరమాడ వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ ఆరతి తీసుకుంటే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదిలిన రథానికి గుర్తుగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబని పాట పాడి ఆరతి ఇమ్మని భక్తులు అప్పటి అర్చకులు అడిగి చేయించేవారు. అదే కాలక్రమేణా శ్రీవారికి ఒక సేవగా స్థిరపడింది. ఈ సేవనే తరిగొండ ముత్యాల ఆరతి అంటారు. వెంగమాంబ తర్వాత ఆమె దత్తపుత్రిక వారసురాలైంది. అదే పరంపర నేటికి కొనసాగుతుంది. వెంగమాంబ ఎన్నో రచనలు చేసింది. వేదాంతం, భక్తి ప్రధానంగా ఉంటాయి ఆమె రచనల్లో. పద్యకావ్యాలు ఉన్నాయి. వెంకటాచల మహాత్యం, అష్టాంగ యోగసారం పద్యకావ్యాలు కనపడతాయి. ద్విపద కావ్యాల్లో వశిష్ఠ రామాయణం కనపడుతుంది. అట్లే తరిగొండ నృసింహ శతకం ఉన్నది. ఎన్నో యక్షగాన రచనలు చేసింది. ఈమె బాల వితంతువైన వెంగమాంబ వెంకటేశ్వరుని భర్తగా భావించి వివాహితలాగానే మంగళసూత్రం, బొట్టు కొనసాగించింది. సుబ్రహ్మణ్య గురువు దగ్గర యోగ శాస్త్రాలను అభ్యసించి యోగిని అయింది. ఫలితంగా తరిగొండలోని స్థానిక పురోహితుడి ఆగ్రహాన్ని ఎదుర్కొని తిరుమలకు తరలి వెళ్ళింది. ఈమె తరలి రావడానికి ముందే ఆ భక్తి గురించి విన్న ఆ పురోహితులు మరియు అన్నమయ్య వంశీకులు అందరూ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమె భక్తికి చెలించిపోయిన వెంకటేశ్వర స్వామి ఆమె కవితలు, పాటలు వినటానికి ఆలయ వేళలు ముగిసిన తర్వాత కూడా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించిండు. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి గో నుండి ఆలయానికి ఒక రహస్య మార్గాన్ని సృష్టించారు. దానిని వెంగమాంబ తన భక్తికి, సేవకు కొనసాగించడానికి ఉపయోగించుకున్నది. ఈ తపస్సు మరియు రాత్రి హారతి సాధన 6 సంవత్సరాలు గడిచింది.